సో అందరు రెడీ ఉన్నారా? సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు సలీం. మా ప్రాపర్ వచ్చేసి పటాన్చెరు పక్కన బానూర్. ఒక 15 ఇయర్స్ అయింది బానూర్ నుంచి నేను ఇక్కడికి వచ్చేసి హఫీజ్పేటలో ఉన్నాను. ఒక 12 ఇయర్స్ వరకు 11 ఇయర్స్ 12 ఇయర్స్ హఫీజ్పేటలో ఉన్నాను. సో అప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించేది, మేరు క్యాబ్. ఆ తర్వాత 4 ఇయర్స్ తర్వాత అక్కడ స్ట్రైక్ జరిగితే సొంతంగా ఒక ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఒక్క వెహికల్ కొనుక్కొని ఆ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ట్రావెల్స్ పెంచుకుంటూ హోటల్స్కి సర్వీస్ పెంచుకుంటూ 40 అటాచ్ వెహికల్స్ నడిచేటి నా దగ్గర. ఒక కాల్ సెంటర్ పెట్టాను. 5 మంది అమ్మాయిలు కాల్ సెంటర్లో పనిచేసేవాళ్ళు. మంచిగా బిజినెస్ నడుస్తుంది అనుకున్న టైంలో ఓలా క్యాబ్ రావడం వల్ల కంప్లీట్గా బిజినెస్ కొలాప్స్ అయిపోయింది. తర్వాత ఇంకా నాకున్న 40 మంది వెహికల్స్ ఎవరైతున్నాయో ఓలా క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ 10 వెహికల్స్ అప్పు చేసి కొన్నాను. 24 లక్షలు. నెలకు 70,000 ఇంట్రెస్ట్ కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, ఎంప్లాయీ జీతాలు ఇవ్వాలి, డ్రైవర్ల జీతాలు ఇవ్వాలి, అన్ని పోగా మళ్ళీ మంచిగానే మిగిలేదు. కానీ ఒక 1 ఇయర్ తర్వాత ఓలా క్యాబ్ వాళ్ళు రేట్లు డౌన్ చేశారు. మేము ఎయిర్పోర్ట్కి 700 ఛార్జ్ చేస్తే వాళ్ళు 300-350కి పంపించారు. అట్లాంటి టైంలో కస్టమర్స్ కూడా వెళ్ళిపోతే ఆ కొన్న వెహికల్స్ మళ్ళీ అమ్మేస్తే 24 లక్షల అప్పు అట్లనే మిగిలింది. ఎందుకంటే ఒక వెహికల్ కొనేటప్పుడు 3 లక్షలు పెట్టి డౌన్ పేమెంట్ చేసి కొంటాం, కానీ అమ్మేటప్పుడు 3 లక్షలు వస్తాయా? వెహికల్ సెకండ్ హ్యాండ్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి కంటిన్యూ ఫైనాన్స్, సంవత్సరమే కట్టాం ఫైనాన్స్. ఇక బఠానాలు శనగల బఠానాలు అమ్మినట్టు అమ్మాల్సి వచ్చింది. వెహికల్స్ 2 వెహికల్స్ అమ్మాలి, 1 నెల ఇంట్రెస్ట్ కట్టాలి, 2 వెహికల్స్ అమ్మాలి, 1 నెల ఇంట్రెస్ట్ కట్టాలి. అట్లా చూస్తూ 5-6 నెలల్లో ఉన్న వెహికల్స్ కూడా పోయినాయి, డబ్బు అప్పు మాత్రం అట్లనే మిగిలిపోయింది, ఇన్కమ్ జీరో అయిపోయింది. ఇక ఏం చేయాలనో అర్థమవుతలేదు. ఇక ఎందుకంటే ఒక డ్రైవర్ ఉన్న వ్యక్తి ఒక 24 లక్షలు నెలకి 70,000 మెత్తి కట్టాలంటే జీతం ఎడ డ్రైవర్ చేసిన 15,000-20,000 కంటే ఎక్కువ రాదు, అవునా కాదా? ఇక జీవితం అయిపోయింది, ఇక కథం మనకి ఇక నూకలు అయిపోయినాయి అన్నట్టు సూసైడ్ చేసుకుందామని డిసైడ్కి వచ్చేసిన నేను ఇంకా. కానీ అలాంటి టైంలో ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది. మా గ్రేట్ అప్లైన్ అరుణ మేడం సంగారెడ్డిలో ఉంటారు. వాళ్ళ దగ్గర ఒకప్పుడు నేను డ్రైవర్గా పనిచేసిన, అంబాసిడర్ కారు ఉండే వాళ్ళ దగ్గర. ఆ డ్రైవర్గా పనిచేసినప్పుడు వాళ్ళ అన్న దగ్గర పనిచేశాను. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఆమె నాకు ఫోన్ చేసింది అనమాట. సలీం చాలా రోజులైంది, ఒకసారి ఫ్యామిలీని తీసుకొని మా ఇంటికి రా, చాలా రోజులైంది అంటే నేను సంగారెడ్డికి పోయినా. బిజినెస్ కూడా చెప్తాను అది, కానీ బిజినెస్ అంటే అప్పటికే నేను మొత్తం నా మైండ్ బ్లాక్ అయిపోయి ఉన్నది అనమాట. ఏదో కొన్ని రోజులు ఏదో నడుస్తుంది గడవని, ఎప్పుడు వస్తుందో అన్నట్టు చూసుకోవడం కూర్చుంది అనమాట. ఎందుకంటే అప్పుల బాధలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి. ఆమె ఆ రోజు బిజినెస్ చెప్పింది, టీ ఇచ్చి తాగిన తర్వాత బిజినెస్ చెప్తే నేను ఇక్కడికి వదిలేసిన. ఎందుకంటే బయట డబ్బులు పెడితేనే డబ్బులు రావు, ఇక్కడ సబ్బు పేస్ట్ చేంజ్ చేస్తే లక్షలు వస్తాయంటే నమ్మబుద్ధి అవుతుందా? ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి మాత్రం పక్క చెవిలో పెద్ద చామంతి పువ్వు పెడుతున్నారు అన్నట్టు ఉంటుంది. ఇక నేనైతే నమ్మలేదు పోనీ అని చెప్పి. కానీ ఫ్రీ జాయినింగ్ కదా, ఆధార్ కార్డు ఇచ్చేసిన, కాదనిలేం కాబట్టి జాయిన్ అయినా. కొన్ని ప్రోడక్ట్ ఇచ్చారు, వాడినా బాగుండే అని చెప్తే ఏడ బిజినెస్ చేయమంటుందో అని చెప్పి బాగుండే అని కూడా చెప్పలేను. నా అదృష్టం బాగుండి 2 రోజుల తర్వాత టోలీ షోకి వెళ్తూ అక్కడ శ్రీనివాస్ సార్ వచ్చారు అనుకుంటే ఇక్కడనే. ఆ శ్రీనివాస్ సార్ దగ్గరికి వెళ్తున్నారు. ఆ రోజు పోతూ నా దగ్గరకు వచ్చారు అనమాట. కుల్కర్ణి సార్, ఇంకా అరుణ మేడం, ప్రసాద్ సార్ వచ్చి ఆ రోజు చెప్తే కొంచెం ఓపెన్ మైండ్గా విన్నాను. ఇక ప్రోడక్ట్ కొనేదే కదా, డబ్బులు అయితే పెట్టేది లేదు, మనం మునిగేది లేదు, ఎవరిని ముంచేది లేదు, ఏడైనా కొంటున్నాం, బయటైనా పనులు దోమాల్సిందే, ఇదైనా దోమాల్సిందే అని చెప్పి మళ్ళీ సికింద్రాబాద్ ఆఫీస్కి వెళ్ళి ప్రోడక్ట్ కొనుక్కుని వాడినా మంచిగా ఉన్న తర్వాత ఇక గడుపులు ఉంటుంది. ఇక బాగుంటే గడుపులు అవుతుందా? ఇక చెప్పడం స్టార్ట్ చేసినాం. అట్లనే మీటింగ్లు పిలిచిర్రు. ఇవాళ ఎంతమంది బాగా ఊకే జబర్దస్త్ చేస్తే మీటింగ్కి వచ్చిరండి. ఊకే దమ్ చేస్తారు మీ ఫ్రెండ్ ఇక్కడ, అవునా కాదా? మీటింగ్కి రా నన్నుకి ఊకే మీటింగ్కి రా పోదాం ఒకసారి, పోతే పీడపోతా అన్నట్టు పోయినాం. అట్లా పోయిన తర్వాత కొంచెం అర్థమైంది, అరే ఇంతమంది చేస్తారు కదా, మనం ఎందుకు చేయలేము అన్నట్టు ఇంకా ఓప్ వచ్చి ఒక 2 నెలలు అలానే మీటింగ్ పోయినా. ఢిల్లీ మీటింగ్ పోయిన తర్వాత బిజినెస్ ఒక పొటెన్షియల్ అర్థమైంది. అప్పటిదాకా మనిషి లోపల ఏముంటుంది తెలుసా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక యాక్టింగ్ చేసి చూపిస్తా. ఫస్ట్ ఈ కింద ఉన్నారు మీరు, ఈ స్టేజ్ మీదకి ఎక్కి దుంకుమని చెప్పారు అనుకోండి గట్టిగా, కింద ఏముందో ఏమో, చెక్ ఉందో ఏముందో, ఇరుగుతుందో ముందు దాని చుట్టూ చూస్తాం, మెల్లగా ఎక్కుతాం. ఫస్ట్ టైం ఎక్కినాం అనుకోండి, ఇట్లా ఎక్కుతాం, చూస్తాం గట్టిలో ఉంది అంటే ఫస్ట్ ఏముంది, అనుమానం ఉంది, ఏమవుతుంది. మెల్ల ఎక్కినాం, కొంచెం ఇట్లా అన్నాం, ఏం కాలేదు. తర్వాత మళ్ళీ ఇట్లా అన్నాం, ఏం కాలేదు. తర్వాత దుంకినాంగా, ఎందుకంటే మనకు అనుమానం వెళ్ళిపోయింది కదా, మైండ్లోకి ఏమైంది, దీని మీద దుంకితే ఏం కాదని అనుమానం వెళ్ళిపోయింది. కాబట్టి ఢిల్లీకి పోయిన తర్వాత ఇక నేను ఎట్లా అయిపోయినంటే, ఇక ఆడ చూసిన అంటే కళ్ళు కనిపించిన వాళ్ళు లక్షల్లో సంపాదిస్తారు, నడవనికి రాను లక్షల్లో సంపాదిస్తారు, నల్లగా పొట్టిగుండోళ్ళు గిట డబ్బులు సంపాదిస్తారు, మంచి కలెక్టర్లు గిట డబ్బులు సంపాదిస్తారు. నల్లగుండోళ్ళు ఏం ఫీల్ కావద్దు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అక్కడ మధ్యప్రదేశ్ నుంచి వచ్చిర్రు అనమాట అగ్రికల్చర్ వాళ్ళు. ఇన్ని రకరకాల ప్రొఫెషన్ వాళ్ళు సక్సెస్ అవుతున్నప్పుడు నాకు అన్నీ బాగానే ఉన్నాయి, మీకైనా అవసరం గిట్ ఉంది.
ఇట్లా అయిపోయి వచ్చినాయి ఇక నేను 6 నెలల క్రౌన్ ఇక చింపేస్తా హైదరాబాద్ పోయి అని చెప్పి వస్తే నేను అలా డిసైడ్ అయినా ఆడికైనా మీటింగ్లో కూర్చొని ఇలా ఫస్ట్ టైం విన్న వాళ్ళకు మంచిగా చేద్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళ మైండ్లో లిస్ట్ తయారు చేస్తారు. మా తమ్ముడు ఒక్కడు, మా అన్న ఒక్కడు, మా బొమ్మడిది ఒక్కడు, మా సటకుడు ఒక్కడు, మా ఫ్రెండ్ ఒక్కడు, నా ప్రాణమైన ఈయనకే రెడీ ఉన్న ఫ్రెండ్ ఇస్తాడు. 6 మంది నిన్నే డిసైడ్ అయ్యారు. నేను అట్లనే డిసైడ్ అయినా. ఇంటికి వచ్చినాక ఫస్ట్ దోస్తుకు ఫోన్ చేసిన, మా బెస్ట్ ఫ్రెండ్ ఒక ప్లేట్లో తింటాము ఎయిర్పోర్ట్లో. ఎప్పుడన్నా అన్నం నైట్ లేట్ అయిందంటే ఎయిర్పోర్ట్కి వస్తూ పట్టుకరా కాక అంటే పట్టుకొస్తే ఇద్దరం కూడా ఒకటి ప్లేట్ తిన్నాము. ప్రాణమైన ఈయనకి రెడీ ఉన్న ఫ్రెండ్ 6 నెలలు ఆధార్ కార్డు ఇవ్వలేదు. ఏమన్నాడంటే, సలీం నేను చెయ్య, నువ్వు కూడా చేయకు, ఇలాంటి ఎన్నో మోసపోయారు, మా గవలతోటిలా ఒక్కొక్కరు ఇప్పుడు వెలగొడుతురు, నా మాటను పోలీసు వాళ్ళు వచ్చి చేసుకోబోతుర్రు, నువ్వు అనవసరం నీ లైఫ్ ఖరాబ్ అవుతాయి చూడు, నేను నీ గురించి చెప్తున్నా అని చెప్పింది. నేనేమో ఇట్లా ఏమంటారు బెలూన్లోనే ఉబ్బిపోయి వచ్చిన. ఆయన సర్కారు మూలు తీసుకొని కూర్చేసాను. పుస్తమన్నది పానం ఇంత దూరం పోయి నేర్చుకుని మళ్ళీ ఏమనిపించింది, అప్లైన్కి అడిగిన చరణ్ సార్ ఫోన్ చేసిన, సార్ ఇట్లా అవుతుందంటే, సరే ఏ కడుపు నొప్పికి ఏ గొలియాలనో వాళ్ళకి తెలుసు, ఇది కామన్ సలీం భాయ్ ఇట్లనే అయితే స్టార్టింగ్లో ఇట్లా అవుతుందంటే నువ్వు సక్సెస్ అవుతావు, టెన్షన్ లేదు, నువ్వు చెప్పుకుంటా పోన్నాడు. సరే అప్లైన్లు నేను చూసి వచ్చినా చెప్పుకుంటా పోయినా. చూస్తూ ఒక 6 నెలలు అయింది, 30,000 వచ్చింది. మళ్ళీ ఊకుంటాం, దోస్తు కాబట్టి నెలకు ఒకసారి టచ్ చేస్తూనే ఉన్నాం. 6 నెలలకు ఒకసారి పిలిచినాం, వచ్చిండు, చూసిండు, బాగుందా లేదా అని ఒక నెల రోజులు స్టడీ చేసిండు. ఈరోజు పని చేసుకుంటూ పోయిండు, 13 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటాడు. శ్రీనివాస్, మా ఫ్రెండ్ శ్రీనివాస్ చెప్పగానే వచ్చిండా, రాలేరు. ఈరోజు గిట మీరు ఇక్కడ కూర్చొని డిసైడ్ అవుతుర్రు, ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి. వాళ్ళు వస్తే వెరీ గుడ్, రాకుంటే థ్యాంక్ యూ సో మచ్, నువ్వు రావని నాకు తెలుసు అని మనసులో అనుకోండి, ముఖం మీద అనకండి. ఎందుకంటే ఇది జరుగుతుంది. మేము ఆల్రెడీ ఇది ఈదుకుంటా పోయినాం, ఏడంత లోతుందో మాకు తెలుసు. ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళకి ఎట్లుంటుందంటే, ఈ 6 మంది కథ 3 నెలలు అయిపోతాయని వస్తారు. కానీ నో ప్రాబ్లం, అది మీకే కాదు. ఈరోజు కూడా నా 10-11 లక్షలు చెక్ ఉన్నా కానీ ఈరోజు చెప్పినా కానీ ఫోన్లు లేకుండా వాళ్ళు ఉన్నారు. ఈరోజుకి మా ఊర్లోకి పోతే మా క్లాస్మేట్లు ఉన్నారు, వాళ్ళు గ్రూప్లో ఎప్పుడన్నా ఏదన్నా కార్ తీసుకుని తెస్తే ఒక్కడు కాంప్లిమెంట్ ఇవ్వడు, ఏడ కాంప్లిమెంట్ ఇస్తే ఫోన్ చేస్తాడు అని చెప్పేసి. ఎట్లా నేను ఊర్లోకి పోయేవాడానికి కనిపించిన ఊరిపోతున్న మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, కనిపించిందంటే కదా మీరు వస్తారా అని చెప్పి అడిగి పరిగెత్తుకొని మళ్ళీ కనిపించారు, జరసేపట్లో మాయమైపోతారు. అప్పుడు రానప్పుడు ఏమన్నారు, నీకు వస్తే చూద్దామన్నారు, వచ్చినాక ఏమంటారు, నమ్ముతలేరు. సో నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, మీకు ఇంటికి పోయినాక మీరు కనుక మీకు ఎవరన్నా నో అంటే మీరు టెన్షన్ పడకండి, మీరు రైట్ సక్సెస్ ప్లాట్ఫామ్లో ఉన్నారు. సో డిసైడ్ కండి. నిజంగా ఆ టైంలో ఎన్ని కష్టాలు ఉండే మాకు, తినడానికి తిండి లేని పరిస్థితి, ఎందుకంటే ఇన్కమ్ 0 అయిపోయింది, అప్పులలో బాధలు ఎక్కువైపోయినాయి, అప్పులు ఇచ్చేటోడు గిట్ట ఇస్తలేడు. ఇంకోటి బిజినెస్లోకి వచ్చినాక ఎట్లుందంటే, అప్లైన్ అడగొద్దు, డౌన్ లైన్ అడగొద్దు పైసలు. ఎవరిని అడగాలి మరి? కానీ ఎవరైతే నో అంటారో వాళ్ళని అడుగు స్టార్ట్ చేసిన. వాళ్ళ గిట్ట తక్కువలా, ఈ నాకు అర్జెంట్ ఉంది, 1 లక్ష రూపాయలు కావాలంటే ఎట్లా ఇంట్రెస్ట్ అంటే 3 రూపాయలు అంటారు. సరే ఓకే నేను వస్తున్నా అని చెప్పి 2 వీలర్ తీసుకొని ఇంటికి పోయేసరికి వాళ్ళు ఎవరైతే ఇస్తున్నాడో ఆయన లేడు, ఫోన్లు ఎత్తలేడు, ఎవరికి ఇచ్చేసిండంట, లేవంట అంటారు. ఇప్పుడు నేను నాకు పానం మీద ఉంది, వేరే వాళ్ళు మాత్రం ఇస్తారు 4 రూపాయలు అంటారు. 4-5 నాకు ముందు డబ్బులు కావాలి, వాళ్ళకి తెలుసు కదా ఇంకెట్లయినా కావాలని. సో అట్లా గిట్ట జరిగింది. అట్లా చేసుకుంటా 24 లక్షల అప్పు ఏదైతే ఉండేనో 59 లక్షల రూపాయలు పే చేసినాం ఇంట్రెస్ట్తోని 59 లక్షలు పే చేసిన, అప్పు క్లియర్ అయిపోయింది. తర్వాత ఫస్ట్ బ్రీజా కార్ తీసుకున్నా, తర్వాత హోండా ఇమేజ్ ఆటోమేటిక్ కార్ తీసుకున్నా, రీసెంట్గా మర్సిడీస్ బెంజ్ 75 లక్షల కార్ బుక్ చేయడం జరిగింది. సో ఒకప్పుడు ఈ మర్సిడీస్ బెంజ్ మీద డ్రైవర్గా దొరికితే చాలు మా జీవితం ధన్యమవుతుంది అనుకుని ఆలోచించే పరిస్థితి నుంచి ఈరోజు మర్సిడీస్ బెంజ్ బుక్ చేసి వచ్చినాం. రీసెంట్ ఒక 1 మంత్ లోపల అటు ఇటు వచ్చేస్తుంది. సో ఒక ఇల్లు గిట్ట విల్లా బుక్ చేయడం జరిగింది, ఇంచుమించు ఒక 2.5 crore వరకు అవుతుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇక్కడ కూర్చున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది ఒక డిసిషన్ తీసుకొని పోండి. ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు మీ తల్లిదండ్రుల తర్వాత మీకు మంచి కోరుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే ఈరోజు మేము పిలిచిన వాళ్ళు. ఎందుకంటే మిమ్మల్ని డబ్బు కట్టమని చెప్పట్లేదు కదా, మీరు షాప్ చేంజ్ చేయండి, బయట కొనేది ఇక్కడ కొనుక్కోండి, మంచిగా ఉంది అంటే నేను మీ వెనక వచ్చి పని చేస్తా, మీకు హెల్ప్ చేస్తా అంటున్నాడు. అవునా కదా? సో మీ ఆస్తులు రాసిమంటలే, మీకు ఏం చేయమంటలే, మీరు డిసైడ్ కండి. మీ దగ్గర డ్రీమ్ ఉందా, సపోర్ట్ చేయడానికే మేమున్నాం, మొత్తం విన్నింగ్ టీం ఉంది. కానీ మీరు చూస్తూ ఈరోజు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సో చాలామందికి ఎంత గొప్ప ఆపర్చునిటీ వచ్చిందంటే అది అర్థం కాదు, అసలు చేతులకు డైమండ్ వచ్చింది కానీ అది అర్థమవుతలేదు, రంగురాయాలి అనుకుంటున్నాం మనం.
సో ఆ డైమండ్ ఏంది, అసలు దీని వాల్యూ ఏంది ఈరోజు